కెనడీ ఫిలిం నేను చాలా రోజుల కిందనే చూసిన. బట్ రీసెంట్‌గా కూడా రిలీజ్ అయింది. మళ్ళీ చూసిన. ఎక్సలెంట్ ఉంటది ఫిలిం. చాలా బ్యూటిఫుల్ థ్రిల్లర్. అంటే ఇది అందరు మాత్రం ఎంజాయ్ చేసే ఫిలిం కాదు. ఓన్లీ ఎక్కువ సినిమా లవర్స్, ఎక్కువ ఒక ఏమంటారు, ఒక మంచి సినిమా చూడాలి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూడాలని అనుకునే వాళ్ళు ఉంటారు చూసినారా? అలాంటి వాళ్ళకు కెన్నడీ మాత్రం డెఫినెట్‌గా సూపర్‌గా సూట్ అవుతుంది. ఈ కెనడీ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక రిటైర్డ్ అంటే ఒక తీసేసిన అంటే ఏమంటారు, సస్పెండ్ చేస్తారు కదా ఒక పోలీస్ ఆఫీసర్ని. అట్లా సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక గ్యాంగ్ వాళ్ళు అదే సస్పెండ్ అయిన పోలీస్ని యూజ్ చేసి ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారనమాట. అతనికి పెట్టిన పేరే ఈ కెనడీ అనమాట. సో ఈ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కెనడీగా మారిన తర్వాత అతను చేసే యాక్టివిటీస్, కిల్లింగ్ అవ్వచ్చు, అంటే వీళ్ళ బిజినెస్లో భాగంగా కిల్లింగ్ చేసిన దాన్ని కావచ్చు, ఇదన్నిటినీ ఈ కెనడీ సినిమాలో పోర్ట్రేట్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి కెనడీ స్టోరీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లేడ్ రన్నర్ 2049 ఇవి ఉన్నాయి కదా, అలాంటి టైప్లో ఒక ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ బాంబేలో ఈ కెనడీ స్టోరీని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కువ స్టోరీ జరిగేది స్ట్రీట్స్లో అండ్ ఒక హోటల్లో. చాలా బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కోర్ లెవెల్లో ఒక మ్యూజిక్, ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ కన్నా ఒక డైలాగ్ వస్తుంటుంది. ఓకే, పతా క్యా పతా అని ఒక స్టోరీ, ఒక చిన్న ఒక హుక్ స్టోరీ, అండ్ దానికి అరౌండ్లో ఒక మ్యూజిక్ యాడ్ అవుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఈ సినిమాకు సూపర్ హైలైట్, వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ సన్నీ లియోన్ది ఎక్కువ నవ్వే క్యారెక్టర్ ఉంటుంది. అది కొంచెం అక్కడక్కడ ఇరిటేషన్ అనిపించినా కూడా చాలా ఫన్నీ, అండ్ చాలా ఫన్నీ కాకుండా ఇట్స్ అ వెరీ హ్యూమరిక్, చాలా హ్యూమర్ లెవెల్లో వెళ్తుంటుంది. అండ్ సన్నీ లియోన్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, కొంచెం రొమాంటిక్ యాంగిల్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాత్రం ఈ సినిమాలో ఉండదు. అది ఎక్స్పెక్ట్ చేసి అయితే చూడకండి, మీరు డిసప్పాయింట్ అవుతారు. అండ్ కెనడీ ఈజ్ అ క్లాస్ అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో వచ్చిన మర్డర్స్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక డిఫరెంట్ షేప్లో పెట్టి డిజైన్ చేసిన ఫిలిం కెనడీ అనమాట. ఈ కెనడీ చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ నచ్చిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా వాళ్ళకు ఒక గుర్తుండిపోయే ఫిలిం అవుతుంది. అండ్ అనురాగ్ కశ్యప్ చాలా తక్కువ బడ్జెట్లో అండ్ చాలా బ్యూటిఫుల్ ప్రజెంటేషన్తో మొత్తం 99% నైట్లో జరుగుతుంటుంది సినిమా. ఓవరాల్ ఫిలిం కూడా త్రూ అవుట్ కూడా ఒక నైట్ స్పేస్, అంటే ఒక డిఫరెంట్ ఆరాలో జరుగుతుంటుంది. అంటే కరోనా టైంలో వాళ్ళు మాస్కులు పెట్టుకోవడం కానీ, ఆ మాస్క్ ఇట్ సెల్ఫ్ కూడా ఒక క్యారెక్టర్ని ఇంకా కొంచెం ఏమంటారు హై లెవెల్లో పోర్ట్రే చేస్తూ వెళ్తుంటుంది అనమాట. సో అది ఈ స్పెషాలిటీ అనమాట. అండ్ నాకైతే పిచ్చిగా నచ్చింది. చూసిన తర్వాత ఐ ఫెల్ట్ సో గుడ్. ఇన్ఫ్యాక్ట్ మీరు చూడగానే ఇమీడియట్గా ఏంది సినిమా, ఏంది అర్థం కావట్లేదు అన్న ఇంటెన్షన్ మీకు ఫామ్ అవుతుంది. బట్ వన్స్ యూ వాచ్ ఇట్ టు ది ఎండ్ మీకు అప్పుడు అర్థమవుతుంది, ఓకే దిస్ ఇస్ వాట్ దిస్ ఫిలిం ఈజ్ అబౌట్ అని చెప్పేసి మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ లీడింగ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా మెచ్యూర్డ్గా, చాలా సెటిల్గా, ఒక క్లాసిక్ ఏమంటారు క్లాసిక్ మర్డర్స్ చేస్తారు చూస్తున్నారా, అట్లా ఉంటుంది అన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఐ లైక్ ఇట్ సో మచ్. మీకు కూడా నచ్చడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ మీ సినిమా లవర్ అయితేనే ఈ సినిమా చూడండి. ఒక నార్మల్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఏదో జస్ట్ క్యాజువల్గా 2 ఫన్నీ జోక్లు అలాంటి ఎక్స్పెక్ట్ చేసి మాత్రం ఈ సినిమాకి వెళ్ళొద్దు. ఇట్స్ అ ట్రూ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ డిఫరెంట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి. ఆ డిఫరెంట్ మైండ్ సెట్ వాళ్ళకి మాత్రం ఈ కెనడీ అనే సినిమా మాత్రం ట్రూలీ brilliant film. Please do watch and please do subscribe. That's it. Thank you.